ఏడడుగుల బంధం పార్ట్ 180 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. కృష్ణవర్మ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సెల్వరాజ్ ఫ్రెండ్వి ఎన్నో రోజులైంది. ఒక్కసారి ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు కృష్ణవర్మ. కృష్ణ అన్నాడు రవివర్మ కృష్ణ వైపు చూస్తూ. ఏం లేదన్నయ్య, చాలా సంవత్సరాలయ్యింది నా ఫ్రెండ్ తో మాట్లాడాలి అనిపిస్తుంది. మీరు ఆలోచించాల్సిందేమీ లేదు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అలాగే కానీ అరగంట కన్నా ఎక్కువ మించకూడదు అన్నాడు రవివర్మ. తప్పకుండా అన్నయ్య అన్నాడు కృష్ణవర్మ. ఈరోజు టాబ్లెట్ వేసుకున్నావా నువ్వు కృష్ణ అన్నారు రవివర్మ. అన్నయ్య, మీరు ఏమీ ఆలోచించకండి అంటూ నవ్వుతూ సెల్వ చేయి పట్టుకొని ప్రేమగా లోపలికి తీసుకెళ్లాడు కృష్ణవర్మ. సెల్వ కృష్ణవర్మ లోపలికి చేరుకున్నారు. సెల్వరాజ్ మాట్లాడుతూ, కృష్ణవర్మ, నేను చేసిన పొరపాటుకు క్షమించి నన్ను ఇంత స్నేహంగా లోపలికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నీలో ఆ మంచి మనసు ఉంది అని భరద్వాజ గారు మాట్లాడితే తెలిసింది నాకు. నీ అంత ప్రేమగా నీ పట్ల నేనుండనందుకు క్షమించాలి నన్ను అన్నాడు సెల్వరాజ్. భలేవాడివి, అదేమీ లేదు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశావు సెల్వరాజ్. మనం లండన్‌లో ఉన్నప్పుడు సరదాగా బాక్సింగ్ ప్రాక్టీస్‌కి వెళ్ళేవాళ్ళం గుర్తుందా? అన్నాడు కృష్ణవర్మ. గుర్తుంది అంటూ నవ్వాడు సెల్వరాజు. అప్పుడు నేను నీ చేతిలో ఓడిపోయేవాడిని అంటూ నవ్వాడు సెల్వరాజు. ఒకసారి ట్రై చేద్దామా అన్నాడు కృష్ణవర్మ. అక్కడ ఉన్న ఒక డోర్ తీసి సెల్వకి బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి తను తొడుక్కున్నాడు. సెల్వరాజు భయంగా చూస్తూ, వద్దు కృష్ణవర్మ, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో బాక్సింగ్ చేయడం మంచిది కాదు. బయట మీ బంధువులందరూ ఉన్నారు. నిన్ను నేనేదైనా చేశాను అనుకొని నన్ను ఏమైనా చేస్తారు. మీ అన్నయ్యని చూస్తుంటే భయంగా ఉంది. పైగా మీ తాతగారు గన్ను తీసుకొస్తే నా పరిస్థితి ఏం కావాలి? అంతెందుకు, మీ వదిన గారు చూస్తున్న చూపులకి నాకు భయంగా ఉంది. మీ చిన్న మామగారు, మీ అమ్మమ్మ గారు, ఎవరైనా నాకు భయంగానే ఉంది అన్నాడు సెల్వరాజ్. అంత భయం ఉన్నవాడివి ఇలా ఎందుకు చేస్తావు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అదేమీ లేదు, మీ తాతగారు కూడా నీ దగ్గర ఉండడం లేదు అన్నారు. నువ్వు ఒక్కడివే నీ భార్యతో ఉంటున్నావు ఏమో అనుకున్నాను అంతే అన్నాడు సెల్వరాజు. అంటే నన్ను తక్కువ అంచనా వేశావా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. సరే సరే, బాక్సింగ్ గ్లౌజులు తొడుక్కున్నాక ఎక్కువసేపు ఇలా ఉండకూడదు. రెడీ రెడీ అంటూ స్టడీలోకి వచ్చేశాడు కృష్ణవర్మ. వద్దు కృష్ణ వద్దు అంటున్న సెల్వరాజు ముఖం మీద 2 సార్లు కొట్టాడు కృష్ణవర్మ. అంతే, సెల్వరాజు రెచ్చిపోయి బాక్సింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరూ కాసేపు హోరాహోరీగా పోరాడారు. శబ్దాలు బయటకు రాకుండా మ్యూజిక్ పెట్టాడు కృష్ణవర్మ. సెల్వా, ఇక నేను చెయ్యలేను, అలసిపోయాను అన్నాడు. లేదు, నేనంతా నాకు డ్రగ్ ఇప్పించావు. నాలో శక్తి ఏముంటుంది? గెలువు నా మీద ప్లీజ్. ఒక ఫ్రెండ్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాను. గెలిస్తే నిజంగా నీ జోలికి రాను నేను అంటూ కృష్ణవర్మ కొడుతూనే ఉన్నాడు సెల్వరాజుని. కృష్ణ, నీతో ఎప్పుడు పెట్టుకోకూడదు అన్న జ్ఞానం లేకుండా పెట్టుకున్నాను. ప్లీజ్ వదిలేయ్ అన్నాడు సెల్వరాజ్. నో, ఓడిపో, అప్పుడే వదిలేది అంటూ నవ్వాడు కృష్ణవర్మ. నేను ఓడిపోయాను కృష్ణ అన్నాడు సెల్వరాజ్. నువ్వెక్కడ ఓడిపోయావు? ఇంకా నీకు పవర్ ఉంది అంటూ వదల్లేదు కృష్ణవర్మ. ఈసారి 2 షాట్లకు సెల్వరాజ్ కింద పడిపోయాడు. అతను పడేటప్పుడు అక్కడే ఉన్న అల్యూమినియం టేబుల్ మీద పడేసరికి అది ఒక పక్కకు పడి పెద్ద శబ్దం వచ్చింది. అందరూ కంగారుగా డోర్ నుండి లోపలికొచ్చేశారు. అది సీక్రెట్ డోర్. శ్రావణికి తెలుసు. ఆమె తీసింది కంగారుగా. కృష్ణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు రవివర్మ. ఆ వెనక ఆనంద్ గారు, ఆ వెనకే ధరణి, ఆ వెనక శ్రావణి. భయంగా వచ్చింది. ఏమైందో కృష్ణవర్మకు అన్న భయంతో కృష్ణవర్మ బాక్సింగ్ గ్లౌజులతో నవ్వుతూ నిలబడ్డాడు. కింద పడిపోయి ఉన్నాడు సెల్వరాజ్. మూతి పగిలి రక్తం కారుతూ దెబ్బలు బాగా తగిలినట్టు కనిపిస్తున్నాయి. ఒక కన్ను లొట్టపోయింది. అతనిని చూసిన రవివర్మకు అది అలా వాయించాలి వెధవను అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు మనసులో. కృష్ణవర్మకు చెమట పట్టింది. శ్రావణి, కాస్త తొడు అన్నాడు రవివర్మ. శ్రావణి తన పైట చెంగుతో కృష్ణవర్మ నుదురు ముఖం తుడిచింది శుభ్రంగా. పదండి బయటకు వెళ్దాం అన్నాడు రవివర్మ. సెల్వకు చెయ్యి అందించాడు కృష్ణవర్మ. స్నేహితుడిగా ఇస్తున్నాను చెయ్యి. ఇందాకడ నువ్వు స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే బాక్సింగ్ చేశాను. నువ్వు డ్రగ్ ఇస్తే నాలో శక్తిహీనం అయిపోతుంది అనుకున్నావా? నేనేమి మానసికంగా బలహీనుడు కాదు.
అంటూ మీసాలు తిప్పాడు కృష్ణవర్మ. ఐయామ్ సారీ అన్నాడు సెల్వరాజ్. దెబ్బలు తిన్నది నువ్వైనా కూడా నాకే సారీ చెప్పావంటే నీ మనసులో నువ్వు చేసింది ఎంత తప్పో నీకు తెలుసు. నిన్ను ఎవరో ఒక స్త్రీ ఇష్టపడలేదని ఆ నేరం నా మీద మోపడం ఏమి న్యాయం? మనకు జరగనిది ఇతరుల వల్ల జరిగే లేదని, మనకు జరిగింది మన వల్లే జరిగిందని అహంకారంతో ఆలోచించకు సెల్వా అంటున్న కృష్ణవర్మ వైపు అలాగే చూశాడు సెల్వరాజు. అందరూ బయటకి వచ్చి కూర్చున్నారు. ఎవరికి వారికి మనసులో చాలా సాటిస్ఫైగా ఉంది. సెల్వ కృష్ణవర్మను చూస్తూ మనసులో ఏమి పెట్టుకోవద్దు కృష్ణ. అలా అని పోలీసులకు అప్పగించవద్దు. ఆ ప్రాంతంలో ఒక డాక్టర్‌గా వైద్యం చేస్తున్నాను. నువ్వు ఒక డాక్టర్‌వే. నీకు తెలుసు అసలైన మానవత్వం ఉన్న వ్యక్తివి నువ్వు అంటున్న సెల్వరాజు వైపు చూసి లోపలికెళ్ళి డాక్టర్ కిట్ తీసుకురా శ్రావణి అంటూ చెప్పాడు కృష్ణవర్మ. సెల్వరాజ్‌కి ట్రీట్మెంట్ చేశాడు కృష్ణవర్మ. రవివర్మకు భలే నవ్వొస్తుంది. కానీ నవ్వలేకపోతున్నాడు. సిట్యుయేషన్ బట్టి ఆనంద్ గారు, రవివర్మ ఒక పక్కకు వెళ్లి బాగా నవ్వుకొనొచ్చారు. మన కృష్ణవర్మ స్టైలే వేరు. తన్నేది ఆయనే, వైద్యం చేసేది కూడా ఆయనే అంటూ నవ్వుతున్న ఆనంద్ గారి వైపు చూసి చప్పట్లు కొట్టింది ఆశ. మీ అందరూ బావ ఫైటింగ్ చూడలేదు కదూ! నేను చూసా. వీడియో కూడా తీసా విండో నుండి అంటూ అక్కడ ఉన్న టీవీకి తన ఫోన్ కనెక్ట్ చేసింది ఆశ. ఎందుకు తల్లి ముఖం లొట్టపోయి చూస్తుంటేనే బాధగా ఉంటే ఇప్పుడు నన్ను తన్నిన తన్నులు కూడా అందరికీ చూపించి ఆనందిస్తున్నావా అనుకున్నాడు సెల్వరాజ్. ఏడవలేక టీవీలో కృష్ణవర్మ కొడుతున్న దెబ్బలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అందరూ. మంజీరా వర్మ కూడా నవ్వుతున్నారు. అదే సమయానికి భరద్వాజ గారు వచ్చారు. ఏంటిక్కడ కృష్ణవర్మ గారి ట్రీట్మెంట్ అయిందా అంటూ నవ్వుతూ ఉన్నారు ఆయన. సెల్వా వైపు చూస్తూ భరద్వాజ గారిని చూడగానే భయంతో ఉన్నాడు సెల్వరాజ్. ఎందుకంత భయపడుతున్నారు? ఇలాంటి నాటకస్తులను నేనసలు నమ్మను అంటున్న భరద్వాజ వైపు చూసి తప్పు నాదే. తప్పయిందని చెబుతున్నాను సార్. ఇప్పుడు కృష్ణవర్మ సరైన బుద్ధి చెప్పారు అన్నాడు సెల్వరాజ్. ట్రీట్మెంట్ కూడా మా బావ ఇచ్చాడుగా అంటూ నవ్వేసింది ఆశ. ఆడవాళ్ల ముందు అవమానంగా అనిపించినా తను చేసింది ఎంత తప్పో తనకు తెలుసు. కాబట్టి మౌనంగా ఉండిపోయాడు. పైగా నోరెత్తడానికి అవకాశం లేదు అంటూ జనం ఉన్నారు కృష్ణవర్మకు. అంతేకాక పోలీస్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. తన నోరు కూడా చిల్లి బాధగా ఉంది అని మౌనంగా ఉండిపోయాడు సెల్వరాజ్. రాధికా నిలయంలో భరద్వాజ మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి కృష్ణవర్మ, ఇప్పుడు ఈ సెల్వను అరెస్ట్ చేద్దామనుకుంటున్నాను నేను అని మొహమాటం లేకుండా అడిగారు భరద్వాజ. ధరణి మాట్లాడుతూ చేసిన తప్పుకు శిక్ష తప్పకుండా పడాల్సిందే. ఆ విషయంలో మొహమాటం ఏమీ లేదు. మీరు తప్పకుండా శిక్ష విధించండి అన్నది కాస్త కోపంగా సెల్వరాజు వైపు చూస్తూ. అలాగే మేడం అన్నారు భరద్వాజ. రవివర్మ మాట్లాడుతూ నా తమ్ముడు అసలు తెలుసుకున్నాడు కాబట్టి సరిపోయింది. తెలుసుకోకపోతే అదెంత ప్రమాదమో, అది ఏం జరుగుతుందో దాని రిజల్ట్ అన్నీ కూడా తెలుసు అంటున్నప్పుడు డాక్టర్ మంజీరా వర్మ బయటకొచ్చారు. అవును, ఆ కేస్ డీల్ చేసింది నేనే. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఆ డ్రగ్ తెలియకుండా మీ ఫ్రెండ్‌కి ఇష్టమైన డ్రింక్‌లో కలిపారు అన్నది కోపంగా అతని వైపు చూస్తూ. తనకు మూతి పగిలి నెత్తురు కారుతున్నా, కన్ను లొట్టబోయిన ఒళ్లంతా దెబ్బలతో అల్లాడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోకుండా వేస్తున్న ప్రశ్నలతో మరి కాస్త భయపడుతూ ఉంటే సెల్వరాజ్ ముఖం వైపు చూస్తూ ఆశ ఎంజాయ్ చేస్తూ ఉంది. అబ్బా! ఇటువంటి సీన్‌లు సినిమాలోనే చూస్తూ ఉంటాం కదా! అక్క, ఇలా చూస్తుంటే నాకైతే చాలా బావుంది అంటున్న ఆశ వైపు చూసి నవ్వింది శ్రావణి. బావ బాక్సింగ్ చేస్తుంటే సూపరున్నారు. మరి బావను నేను కూడా పెళ్లి చేసుకోనా అన్నది ఆశ. అమ్మో! నేనేమివ్వను నా భర్తను. నా భర్త జీవితంలోకి ఎవరైనా ప్రవేశించాలనుకుంటే చంపేస్తాను. అంతటి శాడిజం ఉంది నాలో అంటూ ముఖం మాత్రం చాలా చిన్న పిల్లలా పెట్టుకొని చెప్పింది శ్రావణి. అమ్మో అక్క! మీ ఆయన బాక్సింగ్ చూశాక నీ డైలాగ్ చూస్తుంటే నువ్వు కూడా బాక్సింగ్ చేస్తావేమో అని నాకు డౌట్‌గా ఉంది. నాకైతే అవేమీ రావు. అందుకనే నీ జోలికి రాను. మరి ఆ పెద్ద బావ కూడా అందంగా ఉన్నాడు. ట్రై చేయనా అన్నది ఆశ. ఆ విషయాలు నాకు తెలీదు. వెళ్ళి మా అక్కని అడుగు అన్నది నవ్వుతూ శ్రావణి. ధరణి సీరియస్‌గా చూస్తూ ఉంది. రవివర్మ మాట్లాడుతూ ఉన్నారు భరద్వాజతో. అంతలో ఆశ వచ్చి ధరణి చెవిలో అక్కా, మీ ఆయన నాకు బాగా నచ్చారు. బావని పెళ్లి చేసుకోనా అంటూ అడిగింది సడన్ గా. చేసుకో, నో డౌట్స్. నేను కోర్టుకు వెళ్ళాలి. పాపాయిని ఎవరు చూసుకుంటారా అని బాధగా ఉంది అంటున్న ధరణి మాటలకు ఏంటి ఏమడిగింది ఆశ అన్నారు రవివర్మ. ఏమీ లేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందట అన్నది ధరణి నవ్వుతూ. అమ్మా ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావు? ఇప్పటికే మీ అక్కతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇటువంటి సమయంలో నన్ను ఇబ్బంది పెట్టకు తల్లి. కావాలంటే మా ఇంట్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది.
నీకు ఇమ్మంటే ఇస్తాను అన్నాడు రవివర్మ. కృష్ణవర్మ భావన పెళ్లి చేసుకుంటానంటే అక్కేమో చంపేస్తానని చక్కగా చెప్పేసింది సైలెంట్‌గా. అందుకే మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను పెద్ద బావ అన్నది ఆశ. మంజీరవర్మ మాట్లాడుతూ అబ్బా! తప్పు కదూ ఆపవే. అసలిక్కడ జరుగుతున్నదేమిటో గమనిస్తున్నావా? అన్నది. అక్కడ ఉన్న అందరికీ కూడా ఆశ ఎలాంటిదో ఏమో తెలియకుండా చేసే అల్లరి ఇది అని జరుగుతున్న సందర్భాన్ని కూడా గమనించే తెలివి లేదని, జోవియల్‌గా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అనుకునే మనస్తత్వమేనని అర్థం చేసుకున్నారు. ఈ అమ్మాయి ఏంటి టోటల్‌గా ఇంత డిఫరెంట్‌గా ఉంది అని సెల్వ పగిలిన మూతిని తడుముకుంటూ లొట్టపోయిన కన్ను తెరుస్తూ చూస్తున్నాడు ఆశ వైపు. చెప్పండి బావ, మీ ఇంట్లో ఏ స్థానం ఖాళీగా ఉంది? అన్నది ఆశ నవ్వుతూ. మా ఇంట్లో నాకు చెల్లెలి పోస్ట్ ఖాళీగా ఉంది. అరవింద అక్కకి పెళ్లయిపోయాక లోటు బాగా తెలుస్తుంది. ఆడపడుచు స్థానంలోకి నువ్వు ఎంటర్ అవుతానంటే నిన్ను ఆడపడుచుగా మార్చుకొని నా భార్యతో నేను నువ్వు కలిసి హాయిగా బాక్సింగ్ చేద్దామంటే చేద్దాం ఆశ అన్నాడు రవివర్మ నవ్వుతూ. రవివర్మ సంస్కారవంతమైన మాటలకు అక్కడందరూ కూడా ఆనందంగా నవ్వారు. మంజీరావర్మకు హమ్మయ్య! నా కూతురికి బుద్ధి, మతి అన్నీ నేర్పుతారు. ఇక్కడ అందరూ కూడా అన్ని విషయాలను తెలుసుకొని చక్కగా మంచి చెప్పేవాళ్ళే అని అనుకుంది సంతోషంగా. సరే మీరు చెప్పండి సెల్వరాజు. ఇప్పుడు మీరు ఏ డ్రగ్ కలిపారు అందులో? అది ఎంత పవర్? దానివల్ల నష్టాలు ఏమిటో మీకు తెలుసు కదూ! కృష్ణవర్మకు ముందు వంశం లేకుండా చేయాలని మీరు ఆ విధమైన ప్రయత్నాలు చేశారు. అంతే కదూ! అతని బోన్స్ అన్నీ కూడా వీక్ అయిపోయి, అతను అన్ని విధాలుగా నరకాన్ని చూసి త్వరలోనే నా నోటితో నేను అనలేను కానీ, మీరు అంత దారుణమైన నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? మీకు స్నేహితుడే అంటున్నారుగా? కృష్ణవర్మ అన్నది మంజీరవర్మ. ఈ కేస్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి కృష్ణవర్మ. నీకు తెలియడం లేదు. ఇందులో జాలి పడడానికి ఎక్కడా కూడా ఆలోచించే అవకాశమే లేదు అన్నది కోపంగా మంజీరవర్మ. సెల్వరాజ్ భయంగా మంజీరవర్మ వైపు, కృష్ణవర్మ వైపు, భరద్వాజ వైపు చూస్తున్నాడు. నీ మొఖం పగిలి, నీ కన్ను లొట్టబోయి మూతి పగిలి నెత్తురొస్తుంది. అయినా కూడా ఎందుకనో నా వైపు పదే పదే అలా మధ్య మధ్యలో చూస్తున్నావని, ఏమిటి నాకు లైన్ వేస్తున్నావా? అన్నది ఆశ సెల్వరాజ్ వైపు చూసి కన్ను కొట్టి నవ్వుతూ. ఎందుకు తల్లి ఇప్పుడే బాక్సర్‌తో బాక్సింగ్ అయింది. మళ్ళీ నా మీద కొత్త నిందలు వేసి నన్ను అప్పడంలా చితగ్గొట్టించాలనుకున్నావా? అని మనసులో అనుకొని నేను మీ వైపు చూడలేదండి అన్నారు సెల్వరాజ్. ఆశ ఏం మాటలవి? లోపలికెళ్ళు అన్నది మంజీరవర్మ. అన్నీ చూస్తున్న శ్రావణి ఆశ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. నాకెందుకనో నువ్వు నాకు బాగా నచ్చావక్కా అంటూ శ్రావణి బుగ్గలు పట్టుకొని లాగింది ఆశ. అయితే నేను చెప్పినట్లు వినాలి నువ్వు సరేనా? అన్నది శ్రావణి. శ్రావణితో మంజీరవర్మ విడిగా మాట్లాడింది. ఆశకు ఏ పద్ధతులు తెలీదు శ్రావణి. ఆమె నిన్ను బాధ పెడుతుంది అనుకోవద్దు. ఏది కూడా మనసులో పెట్టుకొని మాట్లాడదు. ఏది కూడా మనసులో పెట్టుకొని మాట్లాడదు. దానికి తల్లి, తండ్రి, అన్నలు, చెల్లెళ్ళు వారి మధ్య పెరగడానికి అవకాశం లేదు. నాతో పెరిగింది. ఆ ఇల్లు మౌనంగా ఉండేది. పెద్దనాన్నగారు వయసైపోవడంతో ఇక ఇల్లంతా జబ్బులతో అదో రకంగా నిశ్శబ్దంతో ఉండేది. జీవితంలో పడుతున్న బాధల వల్ల నేను కూడా హాస్పిటల్ పనుల్లో మునిగిపోయేదాన్ని. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి అని ఆశ కోరిక. ఆమెకు జీవితంలో ఆనందం అనేది పెద్దగా లేదు అని చెప్పాలి. అమెరికా వెళ్ళినా కూడా తనకు నచ్చలేదు అని చెప్పింది. శంకర్‌నాథ్ గారు అక్కడి వారి మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు ఆశను. కానీ అక్కడ ఎవరూ నచ్చలేదట ఆశకు. అందుకే వచ్చేసాను నేను. అమెరికా వెళ్ళను అని చెప్పింది. బాగానే, మంచిగానే ఆలోచిస్తుంది కానీ దానికి మంచి, చెడ్డ విడమర్చి చెప్పేవాళ్ళు ఉండాలి. దయచేసి దాని గురించి శ్రద్ధ పట్టుకొని మీ అక్క చెల్లెళ్ళు ఆశను మార్చండి. ఒక బిడ్డలా భావించి నిన్నడుగుతున్నాను అని అడిగిన మంజీరావర్మ గారి మాటలు అర్థం చేసుకున్న శ్రావణి ఆశ రూట్‌లోకే వెళ్ళి ఆమెను మంచి దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది. అక్క నీ మీద నాకు చాలా ఈర్ష్యగా ఉంది. నీకు కృష్ణవర్మ అంత మంచి అందమైన భర్త దొరికారు. నీకన్నా నేను చాలా అందంగా ఉన్నాను కదా! అయినా కూడా నీకే నా ఛాన్స్ ఎందుకొచ్చింది? అన్నది ఆశ అమాయకంగా అడుగుతూ. నిజం చెప్పనా? మరి నువ్వు కూడా నేను చెప్పిన పనులు చెయ్యాలి. సరేనా? అన్నది శ్రావణి. చెప్పక్కా అని క్యూట్‌గా నవ్వింది ఆశ. నేను ఆ కృష్ణయ్యను పూజించేదాన్ని నిరంతరం కూడా. ఆయనను పూజిస్తూ ఉండేదాన్ని. అందుకే ఆ శ్రీకృష్ణుడి లాంటి వారు నాకు భర్తగా లభించారు. అందానికి కానీ, గుణానికి కానీ, మంచి మనసుకు కానీ, సమర్థవంతమైన ధైర్యానికి గానీ అన్ని విషయాల్లో మీ బావ చాలా మంచివారు. అటువంటి భర్త నీకు దొరుకుతారు అన్నది శ్రావణి. అందుకు నేనేం చేయాలి అన్నది ఆశ. చెప్పాక నవ్వకూడదు అన్నది శ్రావణి. చెప్పక్కా అన్నది ఆశ. ప్రతిరోజు మాతో పాటు శ్రీకృష్ణుడికి పూజలు చెయ్యి. నీ మనసుకు నచ్చిన వారు, నిన్ను ఆనందంగా చూసుకునేవారొస్తారు అని చెప్పింది శ్రావణి.
నాకసలు పూజ చేయడమే రాదు. దేవుడి గదిలోకి వెళ్ళడం కూడా పెద్ద తెలీదు. అక్కడ ఆ పాటలు వింటుంటే బోర్‌గా ఉంటుంది. మరెందుకు పూజ అంటే అందరూ అలా ఎందుకు చేస్తారు? బోర్ కొట్టేలాగా. నాకైతే తెలీదు. నాకేమీ నచ్చదు అక్కడ వాతావరణం. పూజ గదిలో అన్నది ఆశ. ఆశ ఏదైనా మనసు పెట్టుకొని చేస్తే అందులో ఉన్న సంతోషం గాని, బాధ గాని అన్నీ తెలుస్తాయి. అవి తెలిస్తేనే విషయం అర్థమవుతుంది. ఆ విషయం అర్థమైనప్పుడు నీ మంచికే అన్న విషయం కూడా అర్థమవుతుంది. అప్పుడే నీకు నిజమైన విషయం తెలుస్తుంది అన్నది శ్రావణి. సరే, ప్రయత్నిస్తాను. నాకు ఎప్పటినుంచి చేయాలి ఈ పని అన్నది ఆశ. ఎప్పటినుంచో ఎందుకు? సాయంత్రం నుంచే మొదలు పెట్టాలి నువ్వు అంటూ నవ్వింది శ్రావణి. సరే అయితే అంటూ దుర్గమ్మ గారు ధనుంజయ గారి దగ్గరికి వెళ్ళి మధ్యలో కూర్చుంది ఆశ. మీ ఇద్దరూ చాలా చక్కగా ముచ్చటైన జంటలా ఉన్నారు. తాతగారు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఈ వయసులో కూడా మీరు కూడా కృష్ణయ్య పూజలు చేసేవారా? అందుకే ఇంత అందమైన భర్త లభించారా మీకు? అని అడిగింది ఆశ. అల్లరి పిల్ల. ఈ వయసులో మా ఇద్దరికి గొడవలు పెట్టడానికొచ్చావా ఏమిటి? మీ తాతగారు అందంగా ఉన్నారా? నేను బాగోలేదా? అంటూ నవ్వుతూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు తల్లి. నాకు బాగా నచ్చావంటూ ఆశ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు దుర్గమ్మ గారు. ఇక్కడ మీకందరికీ ఇంత ప్రేమ, అభిమానం ఎలా ఉంటాయి? నేను కొత్తగా వచ్చాను కదా! అన్నది ఆశ. చక్కటి ప్రశ్న అంటూ దుర్గమ్మ గారు బంధువులు వచ్చినప్పుడు, వారు మన ఆత్మీయులుగా ఉన్నప్పుడు వారి మీద ప్రేమ తెలియకుండానే వస్తుంది. నీ ముచ్చటైన మాటలు బాగా నచ్చాయి. అందుకే ముద్దు పెట్టాను. అంటూ నవ్వింది దుర్గమ్మ. తాతగారు ముద్దు పెట్టుకోవడానికి భయపడుతున్నట్టున్నారు. మీరు ఏదైనా అంటారు అని అంటూ నవ్వుతున్న ఆశ వైపు చూసి నవ్వేశారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు ఇలా నాకు అనుకూలంగా రా తల్లి, ఒక ముద్దు పెడతాను అన్నారు నవ్వుతూ. ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయి. అటువైపు వెళ్ళు అంటూ దుర్గమ్మ గారు నవ్వుతుంటే ధనుంజయ్ గారు కూడా ఆశకు ముద్దు పెట్టారు. చాలా బావుంది కానీ తాతగారి ముద్దే ఇంకా బావుంది అంటూ దుర్గమ్మ గారి వైపు చూసి డాన్స్ వేసింది ఆశ. ఇదిగో అల్లరి పిల్ల, మా ఆయన్ను ఈ వయసులో నా నుండి విడదీయకు అంటూ నవ్వింది దుర్గమ్మ గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. అబ్బా తాతగారు, ఎందుకంత తొందరగా పుట్టేశారు? నా కోసం ఇప్పుడు పుట్టినట్లయితే మిమ్మల్ని వదిలేదాన్ని కాదు. ఈ దుర్గమ్మ గారే కాదు, మరో గౌరమ్మ వచ్చినా కూడా వదిలేదాన్ని కాదు అంటున్న ఆశ వైపు చూసి అందరూ నవ్వేశారు. ఆనంద్ గారి దగ్గరకొచ్చి ఆశ అసలైన జంట, సరైన జంట, భలే ఉన్నారు. ఒకరి కోసం ఒకరు పుట్టినళ్ళు అంటూ వాళ్ళ బాబును చూసి అమ్మో వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు. ముందే ఎందుకు పుట్టలేదురా నువ్వు? అప్పుడు నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని కదా అన్నది ఆశ. ఇదిగో అమ్మాయి, మాట్లాడితే పెళ్లి పెళ్లి అంటున్నావు. ఇక నీకు వేరే పని లేదా అన్నారు ఆనంద్ గారు. మనలో మన మాట. ఈ వయసులో మీకింత కొడుకున్నాడంటే మీకు కూడా వేరే పని లేదా అన్నది చిన్నగా ఆశ మాటలకు రాధికా నిలయం నవ్వులతో నిండిపోయింది. అప్పుడే వచ్చిన రవివర్మ, కృష్ణవర్మ విపరీతంగా నవ్వేశారు. అబ్బా! ఇప్పుడు నాకు చెల్లెలి లాంటి దానివి అని కరెక్ట్‌గా ఒప్పేసుకుంటున్నాను అని రవివర్మ నవ్వుతూ ఉన్నారు. మేము అడగలేకపోయిన ప్రశ్న నువ్వు అడిగావా ఆశ? వెరీ గుడ్ అన్నారు రవివర్మ. అయ్యో రామా! ఇంత అల్లరి పిల్ల ఎలా పుట్టావు నువ్వు అంటూ నవ్వుతూ ఉన్నది ధరణి. నాకు బాగా నచ్చేసింది ఈ అమ్మాయి అంటూ నవ్వింది ధరణి. ఏమిటి ఆ లొట్టపోయిన కన్ను వాడు, పగిలిపోయిన మూతి వాడు, బెండైన మనిషి వాడు వెళ్ళిపోయాడా? అంటున్న ఆశ మాటలకు లేదండి నేనిక్కడే ఉన్నాను అన్నాడు సెల్వ లోపలికొస్తూ. నాకేం భయం లేదు. నువ్వు ఏమనుకున్నా నాకే ఇబ్బంది లేదు అని ఒకవైపుకు తిరిగి నాలిక కరుచుకుంది ఆశ. భలే మాట్లాడావంటూ థమ్స్ అప్ గుర్తు చూపించింది శ్రావణి. ఆశ కూడా నవ్వుతూ డాన్స్ వేసింది. ఇలా దెబ్బలు తగిలినప్పుడు ఇటువంటి డాన్స్ చూస్తే మీ ఆరోగ్యానికి మంచిదనుకుంటా సెల్వ గారు అంటూ నవ్వింది ఆశ. అక్క ఏమీ అనుకోవద్దు. కృష్ణవర్మ గారితో ఒక స్టెప్ వేస్తాను. ఆ తర్వాత రవివర్మ గారితో ఇంకో స్టెప్ వేస్తాను అంటూ అడిగింది ఆశ. స్టెప్పులు వేసే ఖాళీ లేదమ్మా అక్కడ. పోలీస్ గారు బయటున్నారు. మమ్మీతో మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్లి వెయ్యి నీ డాన్స్ అన్నాడు రవివర్మ నవ్వుతూ. అంతే, రాధికా నిలయం అంతా నవ్వుల మాయంగా మారిపోయింది. తర్వాతేం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.